హైదరాబాద్ చాదర్ఘాట్లో ఓ ఆటో డ్రైవర్ వావరక్షణ మామూలుగా లేదు. యువతిని తనపై కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవ్ చేసిన వీడియో వైరల్గా మారింది. చాదర్ఘాట్ బ్రిడ్జిపై వెళ్తుండగా వాహనదారులు వీడియోలు తీశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో పోలీసులు ఆ వీడియోపై ఫోకస్ పెట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నంబర్ ప్లేట్ గుర్తించారు. రిజిస్ట్రేషన్ ఆధారంగా ఆటో నల్గొండ జిల్లాకు చెందినదని గుర్తించారు. ఆ ఆటో కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి. సో ఆటో డ్రైవ్ చేస్తుండగా కూడా ఒక యువతిని కూర్చోబెట్టుకుని కొంచెం ఓవరాక్షన్ చేస్తూ కూడా ఆటో డ్రైవర్ అయితే ప్రవర్తించాడు. సో ప్రస్తుతం ఆటో డ్రైవర్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తుంది. సో నల్గొండలో ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో అదుపులోకి తీసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు పోకిరీలు బైక్ పైన కొంత అంటే బైక్ డ్రైవింగ్ చేసి యువకులతో రొమాన్స్ చేసిన వీడియోలే మనం చూస్తాను. ఇక్కడ ఈ యువకుడు ఆటో నడుపుతూ అందులో వెనుక ఒక ప్యాసింజర్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ మరో వ్యక్తి ఉన్నా కూడా ఒక అమ్మాయిని యువతిని డ్రైవింగ్ సీట్ లో కూర్చోపెట్టుకుని రొమాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రయాణికులు అది హైదరాబాద్ చాదర్ఘట్ బ్రిడ్జి పైన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే నల్గొండకు సంబంధించినటువంటి ఆటోగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ ఆటోలో వెనుక ఒక వ్యక్తి ఉండగా ఒక యువతిని ముందు కూర్చోబెట్టుకుని రొమాన్స్ చేస్తూ కొంత ఈ వీడియో అనేది వైరల్ గా మారింది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఈ వీడియో తీశారు. వీడియో తీస్తుందని తెలిసినా కూడా ఆ యువకుడు అదే విధంగా బిహేవ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. వీడియోకి సంబంధించినటువంటి ఇప్పుడు ఆ వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే చాదర్ఘట్ పోలీసులకు ఈ అంశం తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నల్గొండ వైపు వెళ్ళినటువంటి ఆటో వెళ్ళినట్లు గుర్తించారు. ఆ ఆటో నెంబర్ కూడా నల్గొండకు సంబంధించిన వ్యక్తిగా కూడా గుర్తించారు. ఇప్పటికే ఆటో డ్రైవర్ పైన కేసు నమోదు చేసిన చాదర్ఘట్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ఒక బృందాన్ని కూడా నల్గొండకు పంపించినట్లు కూడా తెలుస్తుంది. ఈ పోలీసులు ప్రత్యేకంగా యువత ఈ విధంగా పోకిరీ చేష్టలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం, గతంలో బైక్ల పైన ఈ విధంగా చేసినట్లుగా కూడా గతంలో గుర్తించారు. కానీ ఇక్కడ ఆటోలో ఒక వ్యక్తి ఉన్న సందర్భంగా కూడా ఈ విధంగా చేయడం పైన పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటిపైన కఠిన చర్యలు తీసుకొని వారిపైన కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్ సాగర్, థ్యాంక్ యూ.